హలో అండి, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇంకా ఈరోజు వచ్చేసి అయితే చికెన్ ఫ్రై చేస్తున్నాను. చాలా రోజులకి చాలా సింపుల్గా చేసేస్తున్నాను. ముందుగా స్కిన్లెస్ చికెన్ అయితే తీసుకొచ్చారు మా వారు. శుభ్రంగా కడిగేసి ఇంకా దానికి అయితే ఉప్పు, కారం, అల్లం వెల్లిగడ్డ పేస్టు, అలాగే పసుపు, ఆనియన్స్, కొన్ని ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. ఇంకా అలాగే కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, పసుపు, కొంచెం ఆయిల్ కూడా వేసి మొత్తం కలిపేసి పక్కన పెట్టాను అనమాట. ఫ్రై కాబట్టి చాలా సింపుల్గా రెడీ అవుతుంది. ఇంకా కలిపి పక్కన పెట్టేశాను 1 అవర్ వరకు. ఇంకా ఈ లోపైతే ముందుగా అన్నం వండేశాను. ఎందుకంటే ఆ రోజు చాలా లేట్ అయింది. మేము ఇంట్లో పనులు అన్నీ చేసుకొని కొంచెం బయటికి వెళ్ళే పని ఉంది. బయటికి వెళ్ళి వచ్చాము అనుకోకుండా. వచ్చిన తర్వాత వంట ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా అప్పటికే లేట్ అయింది కాబట్టి ఇంకా హడావిడిగా వంట అయితే చేసేస్తున్నాను. మా వాళ్ళు అయితే ఆకలి అవుతుంది తొందరగా కానీ అని అంటున్నారనమాట. ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఈరోజు ఉప్మా చేశాను. ఉప్మా సరిగా ఎవరు తినలేదనమాట. అసలు ఉప్మా ఎవరు తినరు. కాకపోతే ఇంకా చేశాను అప్పుడప్పుడు తింటారని. ఇంకా వాళ్ళు సరిగా తినలే కాబట్టి బయటికి వెళ్ళాం కాబట్టి ఇంకా లేట్ అవుతుంది అని వాళ్ళైతే ఆకలి అవుతుంది అని అంటున్నారు. ఇంకా అందుకే ఫ్రై అయితే తొందరగా అవుతుంది కదా అని చికెన్కి అంతా మ్యారినేట్ చేసి చికెన్ని శుభ్రంగా కడిగి మ్యారినేట్ చేసి అయితే పక్కన పెట్టేశాను. ఇంకా ఫ్రైయే కదా తొందరగా రెడీ అవుతుంది. ఈ లోపైతే చింతపండు రసం కూడా చేద్దామన్నట్టుగా చింతపండు అయితే నానబెట్టేశాను. అలాగే ఒక పెద్ద ఆనియన్ని కట్ చేశాను, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ అయితే పక్కన పెట్టేశాను. చింతపండు కూడా నానుతుంది. ఈలోపు చికెన్ ఫ్రై చేసిన కాబట్టి కొంచెం చారు కూడా చేస్తే బాగుంటుంది కదా అన్నట్టుగా చేస్తున్నాను. ఇంకా సింపుల్గా ఇక్కడైతే ఫ్రై చేస్తున్నాను. ఆయిల్ వేసి ఒక పెద్ద ఆనియన్ చిన్నగా తరిగి ఆయిల్లో వేసాను. ఇంకా ఆయిల్ మంచిగా ఫ్రై అవ్వాలి. ఆయిల్లో ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి ఇంకా మూత పెట్టయితే ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు ఒక 4-5 పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. ఇంకా ఈ పచ్చిమిర్చి, ఆనియన్స్ ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి. చాలా ఫ్రై అనేది చాలా సింపుల్గా రెడీ అవుతుంది. ఇంకా కర్రీ కంటే ఇంకా ఫ్రైయే కదా, ఆగండి కాసేపు అయితే అయిపోతుందని చెప్తున్నాను మా వాళ్ళకి. ఈలోపు మా పాప వాళ్ళ ఫ్రెండ్ది బర్త్డే అనమాట. తను వచ్చి చాక్లెట్స్ ఇచ్చింది. ఇంకా నేనైతే తింటున్నాను అనమాట ఇక్కడ చాక్లెట్. మా వారు వీడియో షూట్ చేస్తున్నారు. ఇంకా చాక్లెట్ అయితే తింటూ ఇక్కడ ఫ్రై చేస్తున్నాను. మా పిల్లలు ఈలోపు చాక్లెట్లు తింటున్నారు. ఇంకా ఏదో ఫీలింగ్ పెట్టుకొని చూస్తున్నారు. ఇంకా ఆకలి అంటున్నారు. ఎందుకంటే లేట్ అయినప్పుడు ఆకలి ఇంకా ఎక్కువ అవుతుంది. అలాగే నాన్ వెజ్ చేస్తున్నప్పుడు కూడా ఇంకా ఆకలి ఎక్కువ అవుతుంది కదా. ఇంకా వాళ్ళు ఏదో ఫిలిం చూస్తున్నారు. ఇంకా నేను ఫాస్ట్గా వంట అయితే చేసేస్తున్నాను. ఇంకా ఫ్రై కాబట్టి తొందరగా అయిపోతుంది. ఇంకా రసం వచ్చేసి అయితే పెద్దగా టైం ఏం పట్టదు. ఆల్రెడీ అన్నీ కలిపి పెట్టి తాలింపు చేస్తే చింతపండు రసం అయితే రెడీ అయిపోతుంది. ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇంకా ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసాను, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, అలాగే పసుపు కూడా వేసి మొత్తం ఒకసారి కలిపేస్తున్నాను. కలిపిన తర్వాత ఇంకా మనం పక్కన పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసి మంచిగా ఉడికించడమే. ఇంకా మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. ఇంకా అదేంటో తెలియదు కానీ ఎక్కడికైనా వర్క్ మీద బయటికి వెళ్ళి వచ్చినప్పుడు కానీ లేదంటే బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు కానీ హడావిడిగా చేస్తాం కదా వర్క్స్ అన్నీ. అప్పుడే పనులన్నీ తొందరగా అయిపోతాయి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వంట విషయానికి వచ్చినప్పుడైతే నేను ఎప్పుడైతే హడావిడిగా వంట చేస్తానో అప్పుడే ఆ టేస్ట్ చాలా బాగా వస్తుంది. నెమ్మదిగా నిదానంగా చేసినప్పుడు కొంచెం డిఫరెంట్గా వస్తుంది అనమాట. ఈరోజు అయితే తొందరగా హడావిడిగా చేశాను. ఎందుకంటే పిల్లలకు ఆకలి అవుతుంది, లేట్ అయింది అని ఫాస్ట్గా చేస్తున్నాను. అయినప్పటికీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మా వాళ్ళకి నచ్చింది. ఇంకా చాలా హ్యాపీ అనమాట. వాళ్ళకి నచ్చిందంటే నెమ్మదిగా ఈరోజు మంచిగా చేద్దామని ఫిక్స్ అయి చేసినప్పుడైతే ఇంకా కారం అన్నా ఎక్కువ అవడం లేదంటే ఉప్పు అన్న ఎక్కువడం ఏదో ఒకటి నచ్చకపోవడం అయితే జరుగుతుందన్నమాట. అంటే ఎప్పుడూ కాదు, ఎప్పుడైనా ఒకసారి అలా జరుగుతుంది. ఇంకా ఈరోజు అయితే మంచిగా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా ఇక్కడ చికెన్ అయితే మంచిగా ఉడుకుతూ ఉంది కాబట్టి ఈలోపు చింతపండు రసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను కదా. ఆల్రెడీ ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ తరిగి పక్కన పెట్టేశాను. ఇంకా వాళ్ళైతే ఇంకా వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఇవన్నీ పక్కన పెట్టేశాను కాబట్టి ఈ చింతపండు రసంలో అయితే కొంచెము ఉప్పు, కారము, అలాగే కొంచెం పసుపు వేసి మనం చింతపండుకి కావలసినంత కారం వేసుకోవాలి. మరీ ఎక్కువ కాదు, అలాగే తక్కువ కాదు. ఎందుకంటే పులుపుని బట్టి కారం వేస్తే బాగుంటుంది కదా. ఇంకా ఇవన్నీ కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మధ్యలో అయితే చికెన్ అయితే కలుపుతూ ఉన్నానన్నమాట.
ఎందుకంటే మళ్ళీ అడుగంటుంది కదా. ఇటు ఈ చింతపండు రసం ప్రిపేర్ చేస్తూ చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇంకా చికెన్ అయితే ఉడికిపోయింది. లాస్ట్లో ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా, కొత్తిమీర వేసి మొత్తం ఒకసారి అయితే కలిపేస్తున్నాను అనమాట. ఇంకా మొత్తం ఉడికిపోయింది. ఇంకొక 1 మినిట్ అలా స్టవ్ మీద ఉంచి ఆఫ్ చేస్తే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే చికెన్ రెడీ అయింది కాబట్టి చింతపండు చారు అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా చింతపండు రసం కూడా మా వాళ్ళకి బాగా ఇష్టం. ఈ సమ్మర్లో అయితే చింతపండు రసం, పప్పు చారు ఇలా చాలా ఇష్టంగా తింటారు కదా అందరూ. ఎండాకాలం చాలా చాలా బాగుంటుంది. సాంబారు, చారు, టమాటా చారు ఇలా చేస్తూ ఉంటానన్నమాట. ఇంకా ఇక్కడైతే చింతపండు అయితే బాగా కలుపుకొని ఈ చింతపండు అంతా సపరేట్ చేశాను. ఇంకా అందులోకి తగినంత ఉప్పు అయితే వేయాలి. ఉప్పు కారం తగినంత వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పులుపు ఎక్కువగా ఉండదు, అలాగనే తీయగా ఉండదు, మీడియంగా ఉంటుంది చింతపండు. కాబట్టి దానికి తగ్గట్టు కారం అయితే వేసుకోవాలి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా నేను ఇందులో అయితే తగినంత కారం అయితే అంటే 1.5 స్పూన్ కారం అయితే వేశాను. తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేశాను. ఇంకా మధ్య మధ్యలో చికెన్ అయితే కలుపుతున్నాను అనమాట. చికెన్ అయితే ఇంకా రెడీ అయిపోయినట్టే చికెన్ ఫ్రై. ఇందులో ఉప్పు కారం కలిపేసి కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. పచ్చి పులుసు అంటే చాలా సింపుల్గా ఇది తాలింపు పెట్టకుండా కూడా వేసుకోవచ్చు. కాకపోతే తాలింపు వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది కదా. ఇంకా పసుపు వేసిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర, అలాగే పచ్చిమిర్చి ముక్కలను కూడా ఇలా అందులోనే కలిపేస్తున్నాను. ఇంకా ఉప్పు టేస్ట్ అంటే ఉప్పు కలిసిందా లేదా అనేది చూసుకోవచ్చు, మనం తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఉప్పు చెక్ చేశాను, ఉప్పు కారం అంతా కలిసిపోయింది, అంటే టేస్ట్ చాలా బాగుందన్నమాట. ఇంకా ఇక్కడ దీనికి తాలింపు వేసి ఈ చింతపండు రసం అందులో కలిపేస్తే ఇంకా మనకు చింతపండు రసం రెడీ అయిపోయినట్టే. ఇంకా వేడివేడి అన్నంలో అయితే చింతపండు రసం వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందన్నమాట. కాకపోతే ఇంకా చికెన్ ఫ్రై కూడా ఉంది కదా, అందుకోసమే చికెన్ ఫ్రై చింతపండు రసంతో ఈరోజు మా లంచ్ అయితే అనమాట. ఇంకా తాలింపు కూడా చాలా ఈజీగా చేసేసాను. ఇంకా ఆయిల్, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అయితే లేదన్నమాట. కరివేపాకు వేస్తే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. మొత్తానికైతే కొత్తిమీర ఉంది, అదైతే వేసి కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను. ఎందుకంటే చింతపండు రసంలో పసుపు, ఉప్పు, కారాలు వేశాను కాబట్టి ఈ తాలింపులో అయితే కొంచెమే పసుపు అయితే యాడ్ చేశాను. ఇంకా కలిపి పెట్టుకుని ఈ చింతపండు రసం మొత్తం తాలింపులో కలిపేయడమే. ఇంకా ఇక్కడ పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది, పచ్చి పులుసు రెడీ అయిపోయింది. ఇంకా లంచ్ చేసేయడమే. మా వాళ్ళు అయితే ఆకలి ఆకలి అంటున్నారు. ఇంకా వడ్డించేస్తాను వాళ్ళకి, ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయింది. ఈరోజు చికెన్ ఫ్రై, చింతపండు పులుసు, అలాగే పెరుగు అన్నమాట మా లంచ్ స్పెషల్ ఈరోజు. మరి మీ ఇంట్లో ఏంటి కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.